పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ముఖ్యంగా రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు తన శాఖకి సంబంధించినటువంటి పనులే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు గురించి కూడా చూసుకుంటున్నారు. ముందు మీ శాఖకి సంబంధించినటువంటి పనులు చూసుకోండి, ఇతర శాఖల్లో మీరు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. అది ఎవరు ఏంటి అనేది అయితే నేను మాట్లాడిన, కానీ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తికి ఆ అర్హత ఉందా లేదా అనేది ఒక్కసారి మాట్లాడదాం. అర్హత గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కూటమి ఏర్పడడానికి, కూటమి ఆంధ్రప్రదేశ్లో గెలవటానికి, కూటమి భారతదేశంలో అధికారంలోకి రావటానికి పవన్ కళ్యాణ్ గారి పాత్ర లేకుండా ఒక్కసారి ఊహించి చూడండి. ఎవరైనా సరే గత ప్రభుత్వ పరిపాలన గురించి, దాని గురించి ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సిన అవసరం, పదే పదే దాన్ని తీసి బయట పెట్టాల్సిన అవసరం. ఆ అరాచక పాలన నుంచి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి వచ్చి నిలబడి కూటమిని ఏర్పాటు చేసుకుని ఎంతమంది ఎన్ని తిట్లు తిట్టినా, కేంద్ర ప్రభుత్వం నుంచి వద్దు అని చెప్పి చివాట్లు పెట్టినా కూడా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి బయటకు వచ్చి లేదు, కలవాలి, అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి లీడర్ నాయకత్వం కావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఆయనే సీఎం అని చెప్పి, పవన్ కళ్యాణ్ గారిని అందరూ సీఎం అవ్వాలని కోరుకుంటుంటే ఆయనేమో చంద్రబాబు నాయుడు గారిని సీఎం అంటున్నారేంటి అని అనిపించుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఇది అవసరం, అలాంటి నాయకత్వం అవసరం, ఇప్పుడున్న అలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం అని చెప్పి పదే పదే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆయన 10 మెట్లు దిగి అనేక మాటలు, అనేక చివాట్లు, అవహేళనలు, అవమానాలు భరించి నిలబడినటువంటి వ్యక్తి, ప్రజలకి ఒక భరోసా కల్పించినటువంటి వ్యక్తి. నేనున్నాను, మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే నాది బాధ్యత అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒక్క విషయం అనే కాదు, రీసెంట్గా డిఎస్పీకి సంబంధించి భీమవరంలో జరుగుతున్నటువంటి అతన్ని సస్పెండ్ చేయాలి అంటూ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటిది ఒక ఫిర్యాదు గురించి చాలామంది మాట్లాడుతున్నారు. దాని గురించే చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారి కన్నా ఇంకెవరికి ఆ అర్హత లేదనే చెప్పాలి. ఆయన గురించి ఆయన అర్హత గురించి మాట్లాడే ముందు మనం ఈ పరిస్థితిలో ఇక్కడ మనం కూర్చుని ఆ మాట మాట్లాడుతున్నామన్నా అది ఆయన కల్పించిందే అని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే వచ్చారు, అధికారంలోకి వచ్చేసారు, డిప్యూటీ సీఎం అయిపోయారు, అనేక శాఖలకు సంబంధించి శాఖ మంత్రిగా ఉన్నారు, చాలా అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తున్నారు అనే కాకుండా ప్రజలు ఏ కష్టంలో ఉన్నారు, మనం ప్రతిపక్ష పార్టీకి ఏమన్నా అవకాశం ఇస్తున్నామా అనే ఆలోచన కూడా లేకుండా ప్రతిపక్షం కన్నా ముందే పవన్ కళ్యాణ్ గారే స్పందిస్తారు. ఎస్పెషల్లీ మీరు గుర్తుందో లేదో, తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుని తప్పైపోయింది తల్లి, మమ్మల్ని క్షమించండి, ఇలాంటి తప్పు ఇంకొకసారి జరగకుండా చూసుకుంటాం అని చెప్పి మోకాళ్ళ మీద కూర్చుని హాస్పిటల్కి వెళ్ళి ఆ బాధితులకి భరోసా ఇస్తే, అప్పటి వరకు ఎన్ని రకాలుగా రాద్ధాంతం చేయాలనుకున్నారో మిగతా అపోజిషన్ పార్టీ వాళ్ళు మొత్తం అన్నీ పోయాయి. దెబ్బకి పవన్ కళ్యాణ్ గారితో ఆయన చెప్పినటువంటి మాటలతో వాళ్ళ కుటుంబాల్లో బాధ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారిని నమ్మి లేదండి మేము కూడా చూసుకోవాల్సిందే అనుకునేటువంటి పరిస్థితికి వచ్చేసారంటే ఆలోచించండి. ఎక్కడా కూడా ప్రభుత్వం మీద, కూటమి మీద, కూటమిలో ఉండేటువంటి పార్టీల గురించి ఎవరు ఏ రకంగా వ్యక్తులు తప్పులు చేసినా పవన్ కళ్యాణ్ గారు ఆయన భుజాల మీద వేసుకుని మోస్తున్నారు. అప్పుడు మోయటం వేరు, ఇప్పుడు మోయటం వేరు. ఎందుకంటే ప్రజలకి ఆయన ఒక జవాబుదారీ మనిషిగా ఉన్నారు, ఒక బలమైనటువంటి నాయకుడిగా, వాళ్ళకి మాట ఇచ్చినటువంటి వ్యక్తిగా నిలబడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి ఏ పరిస్థితుల్లో అయినా సరే నాది బాధ్యత, దయచేసి నన్ను నమ్మి ఓటు వేయండి అని పదే పదే అనేక సభల్లో, ఎలక్షన్స్ ప్రచారంలో ఆయన చెప్పారు. కాబట్టి దానికి కట్టుబడి నిలబడి ఆయన ప్రశ్నిస్తున్నారు. అందుకని అంతకుముందు హోంమంత్రి గారిని అప్పుడు ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి ప్రశ్నించిన, ఇప్పుడు మళ్ళీ డిఎస్పీ మీద మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి డీజీపీకి కంప్లైంట్ చేసిన, పవన్ కళ్యాణ్ గారికి అధికారాలు ఉందా, ఆయనకి ఏం అధికారం ఉంది, డిప్యూటీ సీఎం అనే పదవి 6,000 లాంటిది, దానికి అంత ప్రాధాన్యత ఉండదు, అదేం రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాదు అనేవాళ్ళు. డెఫినెట్గా ఆ హక్కు పవన్ కళ్యాణ్ గారికి రాజ్యాంగం కల్పించకపోవచ్చు, కానీ కూటమి సభ్యుడిగా, కూటమిలో ఒక బలమైనటువంటి వ్యక్తిగా, కూటమి కలవటానికి ఒక బాధ్యుడిగా ఆయన ఉన్నారు. కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం హోదాలో కాదు, కూటమిలో ఒక ప్రధాన పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా, ప్రజల మనిషిగా, అక్కడ తప్పు జరుగుతుంది, అక్కడ చాలామంది ఫిర్యాదులు చేస్తున్నారు, పేకాట క్లబ్బులు కావచ్చు, గ్లామ్లింగ్ కావచ్చు, అనేక దందాలు, సెటిల్మెంట్లు అతని పాత్ర ఉంది, దాని మీద తరచుగా నాకు కంప్లైంట్స్ వస్తున్నాయి, దీని మీద ఎంక్వైరీ వేసి విచారణ జరిపించి మీరు అతని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా
కంప్లైంట్ ఇవ్వటం మాత్రమే చేశారు పవన్ కళ్యాణ్ గారు. అతను ఏమి సస్పెండ్ చేయలేదు. సస్పెండ్ చేసే హక్కు పవన్ కళ్యాణ్ గారికి లేదని తెలిసే ఆయన పరిధిలో ఉంటూనే ఆయన బాధ్యతను చాలా ఉత్తమంగా ఆయన నిర్వర్తించారు అని చెప్పచ్చు. దీని మీద రఘురామకృష్ణరాజు గారు కూడా స్పందించారు. ఆయన ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యక్తి తప్పు అని చెప్పి అతని మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, అతన్ని సస్పెండ్ చేయండి, చర్యలు తీసుకోండి అని చెప్పినప్పటికీ కూడా రఘురామకృష్ణరాజు గారు ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉండి బాధ్యత గల స్పీకర్గా ఉంటూ కూడా ఆయన చేసినటువంటి దాని మీద కూడా కొంతమంది తప్పుపడుతున్నారు. ఆయనకి అక్కడ ఉండేటువంటి ఆ డిఎస్పీకి ఉండేటువంటి రిలేషన్ అలాంటిది కావచ్చు. కాకపోతే అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా కొంతమంది రఘురామకృష్ణరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా తప్పుపడుతున్నారు. గోదావరి జిల్లాల్లో ఎస్పెషల్లీ కోడిపందాలు కావచ్చు, పేకాట్లు కావచ్చు, ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు, ప్రతి ఇంట్లో వాడతారు, అది వాళ్ళ ఇంట్లో రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ అన్నట్టుగా మాట్లాడారు అని. అంటే గోదావరి జిల్లాల్లో కోడిపందాలు అనేవి సంక్రాంతి అప్పుడు ఎక్కువగా జరుగుతుంటాయి తప్ప మిగతా ప్రదేశాల్లో ఎక్కువగా గోదావరి జిల్లా మొత్తం పేకాట ఆడుతుంది అనేది, ప్రతి ఇంట్లో జరుగుతుంది అనేది మాత్రం అవాస్తవం అనే చెప్పాలి. ఎందుకంటే నేను ఆ గోదావరి జిల్లా వాసినే. సో నాకు నా చిన్నప్పటి నుంచి భీమవరం కావచ్చు, పాలకొల్లు కావచ్చు, నరసాపురం కావచ్చు, అటు అమలాపురం కావచ్చు, ఈ ఏరియాలో చాలామంది రిలేషన్స్ ఉన్నారు. అక్కడ ఎక్కువ కూడా లేదనే చెప్పాలి. ఇది మంచి అయితే అనుకోవచ్చు, చాలామంది ఆడతారు. అది ఎప్పుడు ఏ పెళ్ళికో లేదంటే పండగకో లేదంటే సంక్రాంతి ఆ టైంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి తప్ప రెగ్యులర్గా అదే జరుగుతుంది అని అనటం మాత్రం ఆయన అన్న ఉద్దేశం కూడా అది కాదనే నాకైతే అనిపిస్తుంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఆయన చేసినటువంటి దాన్ని కూడా సమర్థించారు. ఆయనకు ఆ హక్కు ఉంది. ఆయన మిగతా శాఖల గురించి కూడా పట్టించుకోవడం కూడా మంచి పరిణామమే. ఇది ఆయన శాఖలకు పరిధి దాటి ఆయన మాట్లాడడం కూడా కరెక్టే. ఆయనకి ఆ అవకాశం, ఆ హక్కు అన్నీ కూడా కూటమి ఆయనకిచ్చింది, ప్రజలు ఆయనకిచ్చారు అని చెప్పడం. కాకపోతే ఆ డిఎస్పీకి సంబంధించినటువంటి అతను మంచి వ్యక్తి, అతను అలాంటి వ్యక్తి కాదు అని చెప్పడం అనేది కొంత గందరగోళానికి తావుతీస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ప్రభుత్వంలో ఉంటూనే జగన్మోహన్ రెడ్డి గారికి చుక్కలు చూపించారు. ఇప్పుడు అదే ప్రభుత్వంలో ఉంటూ పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క ప్రశ్నిస్తూ ఆయన ఒక ప్రశ్నించే పనిగా పెట్టుకుంటే ఆయన్ని ప్రశ్నించినట్టుగానే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఏం చేస్తుంది, కూటమి ఎలా తీసుకుంటుంది, కూటమి ఎలా వెళ్ళబోతుంది, ఎస్పీకి సంబంధించినటువంటి విషయాలపై ఎంక్వైరీ వేశామని చెప్పి ఇప్పటికే డీజీపీ కూడా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి అనేక ప్రూఫ్స్తో సహా కొన్ని వాళ్ళు పంపించడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ వేశాం, చాలా లీడ్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది, చర్యలు ప్రాపర్గా తీసుకుంటామని చెప్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు స్వపక్షంలోనే విపక్ష పాత్ర చాలా హుందాగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ కూటమిలో ఉండేటువంటి పార్టీలు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చేసేది 100% రైట్. ఎక్కడా కూడా ప్రతిపక్ష పార్టీకి అవకాశం కల్పించట్లా. ప్రతిపక్షం చేసేటువంటి అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేనటువంటి అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారే మాట్లాడేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ అవుతుందేమో, దాని గురించి వాళ్ళు మాట్లాడతారేమో అనుకునే లోపే పవన్ కళ్యాణ్ గారు దాని గురించి క్లియర్ చేసి అవతల పడేస్తున్నారు. ఎస్పెషల్లీ కందుకూరు ఇష్యూ కూడా చూసుకోవచ్చు. కందుకూరు ఇష్యూ వైఎస్ఆర్సీపీ లీడ్ చేస్తుంది అనుకునే లోపు పవన్ కళ్యాణ్ గారు దాన్ని టేకప్ చేసుకున్నారు. దాన్ని తీసి కంప్లీట్గా క్లోజ్ చేసేటువంటి పని. ఎవరికి ఎలా న్యాయం చేయాలో, ఎలాంటి బలమైనటువంటి శిక్షలు పడాలో కందుకూరు ఇష్యూలో అది చేస్తామని చెప్పి సాక్షాత్తు సీఎంతో సహా చెప్పినటువంటి పరిస్థితి. అటు ఉప్పాడకి సంబంధించినటువంటి కాలుష్యం మీద, అంటే ఆయన జిల్లా, ఆయన నియోజకవర్గం అనే కాదు, పెద్దాపురం ఇండస్ట్రియల్ ఏరియాలకు సంబంధించినటువంటి ఇష్యూస్, అనేకమైనటువంటి పరిస్థితులపై పవన్ కళ్యాణ్ గారు తన పాత్ర, తనకు బాధ్యతకు మించి ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి. డెఫినెట్గా అలా ఉంటేనే కూటమి ఇంకొక 15 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారు అన్నట్లుగా చాలా బలంగా, ఎవరు ఎన్ని కుట్రలు పనినా అన్నీ వాళ్ళే క్వశ్చన్ చేసుకుంటారు, ప్రశ్నించుకుంటారు, దాని మీద గొడవ పడతారు, క్లియర్ చేసుకుంటారు, మళ్ళీ నిలబడిపోయి ప్రజలకు మేము ఉన్నామని చెప్పి చూపించి అనేక కంపెనీలను, పెట్టుబడిని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేందుగా ఆయన కృషి చేస్తారు.